హీరో దగ్గుబాటి రానా సిఐడి ముందు విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిఐడి ఎదుట హాజరై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై వివరణ ఇవ్వనున్నారు. బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసిన సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సిఐడి ప్రశ్నిస్తోంది. హైదరాబాద్లో నమోదైన కేసులను ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. దీంతో విచారణ చేపట్టిన సిఐడి ప్రమోషన్స్లో పాల్గొన్న వారిని ప్రశ్నిస్తోంది. హీరో దగ్గుబాటి రానా సిఐడి ముందు విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిఐడి ఎదుట హాజరై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై వివరణ ఇవ్వనున్నారు. బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసిన సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సిఐడి ప్రశ్నిస్తోంది. హైదరాబాద్లో నమోదైన కేసులను ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. దీంతో విచారణ చేపట్టిన సిఐడి ప్రమోషన్స్లో పాల్గొన్న వారిని ప్రశ్నిస్తోంది. హీరో దగ్గుబాటి రానా సిఐడి ముందు విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిఐడి ఎదుట హాజరై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై వివరణ ఇవ్వనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, ఏసే బెట్టింగ్ యాప్లకు సంబంధించి హైదరాబాద్ సైబరాబాద్లో నమోదైన కేసులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురిని పిలిచి సిఐడి అధికారులు పిలిచి విచారించారు. ఇప్పటికి ప్రకాష్ రాజ్ కావచ్చు, మరికొంతమంది నటులను పిలిచి విచారించారు. అయితే ఇప్పటికీ తాము తెలియకుండా విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మరికొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పిలిచి విచారించారు. అయితే తమకు తెలియకుండా ఇది ప్రచారం చేస్తాం, అయితే ఇది ఒక బెట్టింగ్ యాప్ అని తెలియదు. అయితే కొన్ని విషయాలు అది ప్రస్తుతానికి ఇటు తెలంగాణ, ఏపీలో లేదు, అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నది. దీనివల్ల యువత నష్టపోతున్న విషయం మాకు తెలియదు. అయితే దీన్ని చేసే అయితే ఇప్పుడు తప్పైంది, మరొకసారి ఇలాంటి తప్పు చేయమని చెప్పి సిఐడి ముందు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ హీరో రానా కూడా సిఐడి అధికారుల ముందు హాజరు కాబోతున్నాడు. తన వాదనను వినిపించబోతున్నాడు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ బెట్టింగ్ యాప్స్, ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాను, ఎందుకోసం చేశాడు అన్న విషయం కూడా పూర్తిగా ఆ స్టేట్మెంట్ రూపంలో ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకి సిఐడి ఎదుట రానా హాజరు కాబోతున్నాడు. తన స్టేట్మెంట్, తన వాదనను వినిపించబోతున్నాడు. ఆ తర్వాత మీడియాతో కూడా రానా మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.